నాకైతే ఈరోజు చాలా సంతోషం ఉంది. ఆదివారం కాబట్టి ఉదయం లేవగానే నేనైతే స్నానం చేసేసి మెదక్ జిల్లా నర్సాపూర్ వెళ్తున్నానండి. వెళ్ళే దారిలో చాలా అద్భుతమైన టెంపుల్ కనపడ్డది. ఇది వచ్చేసి ఐడిపల్లి దగ్గర. కాకపోతే పైన నాకు ఆంజనేయ స్వామి, శివయ్య కనపడ్డాడు. అయితే పైకెక్కాలేమో, సరే పైకెక్కి ఆ తండ్రిని దర్శనం చేసుకోనని వెళ్తున్నాను. కానీ వాళ్ళేమన్నారంటే, "మీరు ఎలా వెళ్తారమ్మా?" అంటే, నాకు తెలియదు కదా మెట్లేమన్నా ఉన్నాయేమో అని అనుకోని వాళ్ళని అడిగాను. అడిగితే, "లేదు, అక్కడ ఏనుగు తొండం ఉంది కదా! ఆ తొండంలోకెళ్ళి ఎళ్ళాలి మీరు. ఆ లోపలికెళ్ళాక ఒక అద్భుతమైన దేవతలుంటారు చూడిపోండి" అని అన్నారు. వాళ్ళు అంత సస్పెన్స్‌గా చెప్పారు. నాకు ఇంకా సంతోషం అనిపించింది. ఎన్ని దేవతలున్నాయో చూద్దాం రండి అని వెళ్తున్నాను లోపలికైతే. కార్ ఆడ పెట్టి పార్కింగ్‌లో పెట్టేసి ఇంకెళ్ళాలే. ద్వారపాలకులాగా ఇద్దరు ఉన్నారు కదా! అక్కడ అమ్మవార్లకి ఎప్పుడు ఉంటారు కదా! అక్కడ. అలా ఆ మధ్యలోకెళ్ళి ఎళ్ళాలి. ఇదైతే ఇంకా సంతోషం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తొండంలోకెళ్ళి ఎళ్ళాలి మనం. ఏనుగు తొండంలోకెళ్ళి ఎళ్ళాలి. ఎంతో అద్భుతం మెట్లున్నాయేమో ఏమున్నాయి నాకైతే కాళ్ళ నొప్పి ఉంది. కానీ కొంచెం చిన్నగా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. మెట్లున్నాయేమో అని అనిపించింది. కానీ ఏనుగు తొండం కాడికి పోయినాక ఆడ మెట్లయితే ఉన్నాయి. ఆ మెట్లయితే ఎక్కిన చిన్నగా లోపలికెళ్తున్నాను చూద్దామండి. ఎందుకంటే చీకటిగా ఉంది, భయం అనిపిస్తుంది. కానీ నాకైతే చాలా సంతోషం ఉంది ఈరోజు. ఎందుకంటే ఎన్ని దేవతలున్నాయో లోపల చూద్దాం రండి. ఈ గుండు పేరొచ్చి రక్తగుండు అంటారట ఇక్కడ. ఏదో జరిగితే ఇక్కడ అమ్మవారు అడుగేస్తే రక్తగుండులాగా మారి 2 చీలికలుగా మారి ఇక్కడ దేవతలున్నారట చూద్దాం రండి. చూసారు కదా! అటు ఇటు మధ్యలో దారి ఉంది. కానీ గబ్బిలాలేమన్నా ఉన్నాయని భయమేసింది. కానీ ఎక్కడ పోతుంటే దేవుళ్ళైతే ఏం కనపడతలేరు. సరే వెళ్దాం రండి, చూద్దాం రండి. ఎందుకంటే ఈరోజు సండే కదా! ఏదో అమ్మవారు నా తల్లే కాళికాదేవి చూసారా భక్తులారా! ఎంత అద్భుతం! ఇంత అద్భుతమైన టెంపుల్ ఉందని నా కళ్ళ కూడా ఊహించలేదు. నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. చూసారు కదా భక్తులారా! దర్శనం చేసుకోండి. కాళికాదేవి ఆదివారం రక్తగుండు మధ్యలో తల్లి ఉందని నాకు ఆళ్ళు చెప్పలేదు గానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మవారిని చూడంగానే నాకైతే బబుల్స్ వచ్చినాయండి. ఆ తల్లి అక్కడ ఉందేమో అని జల్లుమంది ఒకేసారి. అంత అద్భుతంగా కాళికాదేవి దర్శనమిస్తుంది. భక్తులారా దర్శనం చేసుకోండి ఫస్టు. దర్శనం చేసుకొని ఆ స్వయంభూగా వెలిసిన తల్లిని దర్శనం చేసుకున్న వారికి కష్టాలన్నీ దూరం అయిపోతాయి. మనో కోరికలు నెరవేరితే ఆ తల్లి తోడుగా ఉంటది భక్తులారా. కాళికాదేవి ఆదివారం నాడు స్వయంభూగా వెలిసిన తల్లిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఎళ్ళిపోతాయి. అద్భుతం. సొరంగంలో ఆ తల్లి ఉందంటే కళ్ళు సరిపోతలేవు నిజంగా. ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నానేమో అనిపిత్తంత ఆ తల్లిని చూడంగానే అలాగే నిలబడిపోయినా. ఫస్ట్ అయితే నాకైతే చూడగానే బబుల్స్ వచ్చినాయి. భయం గూడా యేసింది. ఎందుకంటే నాకు లోపలికొచ్చినాక వాళ్ళెవరు చెప్పలేదు అమ్మవారు ఉంటదని. వెళ్ళండి మీకు అర్థమైతదని. చూసారు కదా! ఇక ఒక్కొక్కరు వస్తున్నారు. చాలా సంతోషం అనిపిత్తంది. ఇంక భక్తులొస్తారట చాలామంది. ఇటు కూడా సొరంగం ఉంది. కానీ లోపలికి చీకటిగా ఉందని నేను స్ట్రెయిట్‌గెళ్ళిపోదాం అనుకున్నాను. స్ట్రెయిట్‌గెళ్తున్నాను. అమ్మవారి దర్శనం చేసుకున్నా. మనమైతే నిలువున రావద్దు. ఇట్లా అడ్డంగా వస్తే మాత్రం బయటికి రాగలుగుతాం. కానీ తల్లి కనపడతంటే నాకెంత సంతోషం అనిపించింది భక్తులారా! మనో కోరికలు నెరవేరాలంటే ఆ తల్లి దగ్గరికెళ్ళండి. రక్తగుండు చాలా నర్సాపూర్‌కు వెళ్ళేటప్పుడు ఐడిపల్లిలో రైట్ సైడు పైన ఆంజనేయ స్వామి, మనకు శివయ్య ఉంటాడు. వాళ్ళిద్దరిని దర్శనం చేసుకోవాలంటే కూడా ఈ 2 కళ్ళు సరిపోవు. ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే ఇలాంటియన్నీ దర్శనం చేసుకుంటారు. ఎవరైతే దర్శనం చేసుకుంటారో అందరికి మంచి జరుగుతది. అటు శివయ్య, ఇటు ఆంజనేయ స్వామి అద్భుతంగా రోడ్డుకు రైట్ సైడ్‌లో ఎవరికి ఏ ఆపద రాకుండా ఆ తండ్రి రూపమైన ఆంజనేయ స్వామి, శివయ్య ఇద్దరిలా దర్శనమిస్తూ ప్రతి వారిని రోడ్ పైన పోయే వారిని కాపాడే తల్లి, తండ్రులు అందరూ ఉన్నారు. కింద నా తల్లి కాళికాదేవి ఉంది. పైన శివయ్య ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఉన్నది. ఇది అద్భుతం కాదా? ఇంతకంటే అద్భుతం ఏం కావాలి భక్తులారా? మా ఆదివారం రోజు నేనైతే చాలా చాలా అదృష్టం చేసుకున్నా. మీరందరూ అదృష్టం చేసుకోండి. నేను ఒక్కదాన్నే కాదు. అటు కాళికాదేవి, ఇటు శివయ్యని దర్శనం చేసుకున్న వారి ఒక్కసారి మనస్ఫూర్తిగా సిటీ చూసారు కదా! ఒక్కసారి మనస్ఫూర్తిగా జై కాళికాదేవి అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి భక్తులారా. చూసారు కదా వినాయకుడిని కూడా చూడండి అద్భుతం. జై వినాయక స్వామి అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి భక్తులారా. ఓం నమః శివాయ అని మనసులో అనుకుని కామెంట్ చేయండి, లైక్ చేయండి భక్తులారా. షేర్ చేయండి, ఫాలో అవ్వండి. 10 మంది చూస్తే అందరికి పుణ్యం వస్తది. ఇలాంటివి చూపించిన వారికి చాలా చాలా తండ్రి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆ తల్లి కాళికాదేవి ఎప్పుడు తోడుగా ఉంటది. ఏ కష్టాలు రాకుండా కాపాడుతది. ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి అన్ని అద్భుతాలు అవుతాయి. కిందికి మేము దిగామండి, దర్శనం అయిపోయింది. కింద రాగానే పోచమ్మ తల్లి, అమ్మవారి గ్రామదేవత దర్శనం కూడా అయింది. ఇక్కడ నుండి ముందుకెళ్తే శివాలయం, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందట. అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో పెడితే దయచేసి ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చూస్తే మీకు చాలా పుణ్యం వస్తది. ఓం